హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఇప్పుడు మనం వచ్చేసరికి పసుమామల అనే ఏరియాలో ఉన్నామండి. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకు వస్తుందన్నమాట. పసుమామల మెయిన్ రోడ్కి, పసుమామల నుంచి మీరు బాచారం వెళ్ళే రోడ్డుకి ఉంటుంది కదా, ఈ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి 2 హౌసెస్ అయితే వచ్చినాయి అనమాట. ఇవి రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్స్టీరియర్ వర్క్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో అయితే వర్క్ ఉందన్నమాట. మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. 2 కూడా వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌసెస్, 25 ఫీట్ రోడ్తో ఉన్న హౌసెస్ అనమాట. ఇది మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీ పర్మిషన్తో ఈ హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. మీకు 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే మీకు 80 to 90% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది అనమాట. 150 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది 150 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. 150 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది మీకు 30/45 ఉంటుందన్నమాట. మీకు రోడ్ సైడ్ వచ్చేసరికి 30 ఉంటుంది, విడ్త్ వచ్చేసరికి 45 ఉంటుందన్నమాట. ఇది టోటల్గా మీకు 1300 అనేది స్లాబ్ ఏరియాగా ఉంటుంది. మీరు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఒక కార్ పార్క్ చేసుకొని మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ పరంగా చూసుకుంటే మంచి లొకేషను, అన్ని కొత్త ఇల్లులు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పాత ఫ్యామిలీస్ అవి కూడా ఉంటున్నారు ఇక్కడ. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది, ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. బోర్ వాటర్ వచ్చేసరికి మీకు వాటర్ వచ్చేసరికి 60 ఫీట్ డెప్త్లోనే వాటర్ పడడం జరిగింది, కానీ బిల్డర్ వచ్చేసరికి 600 ఫీట్ డెప్త్ వరకు బోర్ అనేది వేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఏరియాకి, ఈ కాలనీ మొత్తానికి మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఉంది. చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ఇక్కడ. అలాగే బస్ సర్వీసెస్ కూడా 201 మీకు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటుంది. బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. మీకు క్లియర్ కట్గా చూడొచ్చు. నేను సంపు చూపించాను. సంపు కూడా మీకు ఆల్మోస్ట్ చాలా డెప్త్గా అయితే వేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 1300 SFT వస్తుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్. ఇది సింప్లెక్స్ హౌస్ అనమాట. 2 హౌసెస్ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. 2 వెస్ట్ ఫేజింగ్తో అయితే ఉన్నాయి. బ్రాండ్ న్యూ హౌసెస్ అనమాట. 80% బ్యాంక్ లోన్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 80 lakhs కోట్ చేయడం జరుగుతుంది. నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ ఏరియా నచ్చితే, ఈ ఏరియాలో మీకు కావాలి అనుకుంటే బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాను నేను. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి సైట్ విజిట్ చేపించి మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పిస్తారనమాట. ఇక లోపలికి వెళ్ళిపోతాం మనం. టోటల్గా చుట్టూతో అయితే కవర్ చేసాం కాబట్టి లోపల అయితే మనం కవర్ చేస్తున్నాం. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసాం మనం ఎంటర్ అయినాం. క్లియర్ కట్గా చూసుకుంటే మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. హాల్ అయితే మనం కవర్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 విండోస్ అయితే ఇచ్చారనమాట. అటు సైడ్ మనకి ఆల్రెడీ మనం చూసాం, కవర్ చేసాము. 2.5 విత్ స్పేస్ అనేది మనకి ఇచ్చారనమాట, చుట్టూ మూవ్ రావడానికి. ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఈ ఏరియా వచ్చేసరికి మీకు డైనింగ్ ఏరియా. బ్యాక్ సైడ్ మనకి డోరు, బ్యాక్ సైడ్ అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఉంది. అది ఆల్రెడీ మనం కవర్ చేసాము. ఇది చూసుకుంటే మీకు ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది పూజా రూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్తో అయితే ఇస్తున్నారు. క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అలాగే ఇది కిచెన్ అనమాట. మీకు ఎల్ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఫుల్లీ LRS పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి పెద్దంబర్పేట మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది క్లియర్ కట్గా చూసుకుంటే మీకు ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఇటో ఒక బెడ్రూమ్ ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్ ఉందన్నమాట. నేను వితౌట్ మనకి కరెంట్ కూడా లేదు, కానీ వెంటిలేషన్ చాలా సూపర్గా అయితే ఉంది. టోటల్ విండోస్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి మీకు ఇలా కనపడుతుంది చూడొచ్చు. మీకు చిల్డ్రన్స్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను. విండోస్ అయితే క్లోజ్ ఉన్నాయి చూడొచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది మనకి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ అని మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపిస్తాను. ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్, ఫొటోస్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఉంటాయి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. మన స్టెప్స్ కింద కూడా అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అటు సైడ్ కూడా మనకి 1 feet విడ్త్ ఉన్న స్పేస్ అయితే ఇచ్చారు. మనకి బౌండరీ వాళ్ళకి ఇది మనకి స్పేస్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట.
అంటే వాస్తు ప్రకారంగా కట్టారు, యాజ్ పర్ వెంటిలేషన్ ఉండేటట్టుగానే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ దగ్గర మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్స్ కూడా వస్తాయి. మనకి ఇక్కడ మనకి విండో వస్తుంది, క్లియర్ చూసుకోవచ్చు మీరు. రూఫ్ కూడా మీకు కవర్ చేయడం జరిగిందనమాట. మనకి డైరెక్ట్గా డస్ట్ పడకుండా రూఫ్ కవర్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. 100%గా హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మంచి లొకేషన్లో ఉన్న హౌజు, పిల్లర్స్తో కట్టిన హౌజు. ఇది డైరెక్ట్ బిల్డర్ నెంబర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు నాకు బిల్డర్ నెంబర్ వచ్చేసరికి స్క్రీన్ పైన ఇస్తాను. ఇది మీకు క్లియర్ కట్గా చూడొచ్చు. హై టెన్షన్ వైర్స్ కాదండి, హై టెన్షన్ వైర్ ఈ ఇంటి కిందకి రావు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక ఓపెన్ ప్లాట్ అయితే ఉందన్నమాట. ఇది ఓపెన్ ప్లాట్, ఈ ప్లాట్ కిందకి వస్తాయి. హై టెన్షన్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ కార్ వెళ్తుంది కదా, అదే మెయిన్ రోడ్ మనకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.